భరోసా కావచ్చు అండ్ రైతు భరోసా కావచ్చు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇవన్నీ కూడా 31వ తారీఖు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎవరైనా సరే అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో చాలా కాన్ఫిడెన్స్తో వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. దీని ద్వారా వ్యతిరేకత అంతా కూడా తీసేయాలనే ఒక మంచి తాడుతో వెళ్తూ ఉంది. సరే ఓకే, మంచి జరిగితే అందరూ కూడా స్వాగతించడం. బీఆర్ఎస్ నాయకుడు కూడా చెప్పింది అదే, మంచి జరిగితే అందరూ స్వాగతించాలని. సరే ఏంటి సార్ మరి మీ పార్టీ స్టాండ్ ఏంటి? మరి ఈ పథకాలు నిజంగా అమలయ్యే పరిస్థితి ఉందనుకుంటున్నారు మీరు? నమస్తే రవి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులు సాదిక్ గారికి, అనలిస్టు, అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ మిత్రుడు తమ్ముడు సతీష్ మాదిగా, మీ అందరికీ యోయో టీవీ వీక్షకులకు నమస్తే. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే ప్రతిపక్షాలకు మాట్లాడడానికి ఏమి ఉండదు. అవును, వాస్తవం అది. మనము ప్రజలు నేరుగా లబ్ధి పొందిన తర్వాత మేము చెప్పి నమ్మరు కదా, వినరు కదా, సమస్య లేదు. అవును, కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 13 ఏళ్ళు దాటిపోయింది. 14వ నెల బహుశా ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు డెడ్ లైన్ పెట్టినటువంటి ఇస్తాము అన్నటువంటి ఎగ్గొట్టింది కాబట్టి ఇప్పుడు కూడా వీటి మీద కూడా అందరికి సంశయం ఉంది. ప్రజలు అంటే అనుమానం ఉందంటారు ప్రజలకి 100%. లేకుంటే ఇప్పుడు ఈ గ్రామ సభలలో సరే ఏదైనా రాజకీయ పార్టీ పోయి పుల్లలు పెట్టి ప్రజలు కొడితే అక్కడక్కడ జరిగి ఉండొచ్చు, కానీ సాధారణంగా నేను చూసిన నీకు 70, 80, 90% సభలు అంతటా కూడా గొడవైంది. ప్రజలే, వేరే ఎవరు కాదు. మీరు గతంలో ఇప్పుడు అమలు చేసినటువంటి ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏది సక్సెస్ అయింది నాకు చెప్పండి. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, మిత్రుడు చెప్పినట్టుగా సరే ఆయన మళ్ళీ రైతు భరోసా అన్నాడు, కానీ అది రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయ్యారు కదా. 18,000 కోట్లు చేయగలిగే తప్ప పూర్తిగా చేయలేరు అనేది వాదన. ఒక 20,000 కోట్లు అనుకోండి, తర్వాత మళ్ళీ 2 లక్షల కోట్లు చేశారు. రుణమాఫీ గురించి 2,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు జనవరిలో రుణమాఫీ గురించి సార్ చెప్పారు. రైతు భరోసా గురించి కాదు, రుణమాఫీ 2 లక్షల రూపాయలు చెప్పినాము. 31,000 కోట్లు అన్నారే మీరు. 2 లక్షల ఫిగర్ చెప్తున్నా నేను. అదే ఇప్పుడు సార్ ఎంతమంది తర్వాత 2 లక్షల వరకు చెప్పినాము. అదే ఇప్పుడు సార్ అడిగిన తర్వాత మళ్ళీ దాని గురించి సమాధానం. 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు 2 లక్షలకు 2,50,000 ఉంది, 3 లక్షలు ఉంది. మీరైతే 2 లక్షలు ఇవ్వాలి కదండి. ప్రజలైతే 2 లక్షల వరకు మాకు మాఫీ అయిద్దని ఎదురు చూసిండ్రు. మీరేం చేసిండ్రు? 2 లక్షలకు మీద మన దగ్గర డబ్బులు లేకనే బ్యాంకులో బాకీ ఉన్నాడు. నువ్వు 2 లక్షలు వేస్తే కనీసం మనకు 2 లక్షల భారం తగ్గుద్ది కదా. మిగతా 1,00,000 కట్టుకుంటాడు మెల్లమెల్లగా. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు నువ్వు ఇయ్యలేదు 2 లక్షలు, వాడు 1,00,000 కూడా కట్టుకోలేదు పాపం పేద రైతు. ఆ కండిషన్ పెట్టడం వల్ల, తర్వాత రేషన్ కార్డు పెట్టడం వల్ల ఇప్పుడు మీకు మా జిల్లాలో చెప్తున్నా నేను 40% కంటే ఎక్కువ కాలేదు. నేను నిజంగా చెప్తున్నా 3,80,000 మంది ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో ఉంటే మీరు ఇచ్చింది 1,80,000 మందికి. 2 లక్షలు ఎక్కి ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ అందుకనే ప్రజలు పెద్దగా సీరియస్ తీసుకుంటలేరు. దీంట్లో నేను ఇంకోటి కూడా నేను కాంగ్రెస్ మిత్రుడిని సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు అర్హులైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకుంటే ఇందిరమ్మ భరోసా రైతు భరోసా కావచ్చు, లేకుంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, లేకుంటే ఇందిరమ్మ ఇవి ఉన్నాయి కదా కార్డులు, రేషన్ కార్డులు, అవి ఇయ్యడానికి మీరు గ్రామ సభ పెట్టి నిర్ణయం చేస్తాము అంటున్నారు. మరి మీకు ఇందిరమ్మ కమిటీలు ఎందుకండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 నాయకులను అక్కడ గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో నియమించారు. అంటే ఇప్పుడు గ్రామ సభలన్నీ కూడా తూతూ మంత్రమే. ఇదంతా కూడా ఓన్లీ ప్రజల్ని పిలుచుకొని ఇగో మేము ఇవన్నీ చేయబోతున్నాము, మీ అందరూ కూడా మీ జీవితాలు బాగుపడతాయని చెప్పి వచ్చే ఎన్నికలను గట్టెక్కడం తప్పితే ఇంకోటి కాదు. నమ్ముతలేరు ప్రజలు, నమ్ముతలేరు. నేను అడుగుతున్నా కదా, ఇప్పుడు గ్రామ సభ ఫైనల్ అనుకుందాం. జనరల్ గా మనం చూస్తుంటాము గ్రామ సభ అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వచ్చి తనకు ఏమున్నది ఏమి లేదు డిక్లరేషన్ ఇచ్చి నాకున్న అర్హతను నిరూపించుకోవడం. నిరూపించుకునే మీరు ఫైనల్ చేస్తారా? నేను మొన్న ఒక ఊరికి వెళ్ళాను, ఎందుకంటే మనం కూడా ఊరికే వేగ్గా మాట్లాడకూడదు కదా. ఆర్మూరు మండలంలో మంతిరి అనే గ్రామంకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను తీసుకున్నా, వాస్తవం చెప్తున్నా. అది ఒక పెద్ద ఊరు, ఉన్న కాడికి చెందిన పెద్ద ఊరు. ఆ ఊర్లో ఇప్పుడు ఇండ్లు నిజంగా 150 మందిని గుర్తించారు. ఇప్పుడు అక్కడ గ్రామ సభ ద్వారా, తర్వాత అక్కడ ఇందిరమ్మ కమిటీలు కూడా ఈ 150 మందికి అర్హత ఉందని నిర్ణయించారు. ఇప్పుడు మీరు యావరేజ్ లో ఇచ్చినటువంటి 3,500 ఇండ్లు ఆ ఊరికి రేపు 25 కన్నా ఎక్కువ రావు. అంటే ఇప్పుడు మీరు 6 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం గడిచిపోయింది, మీ దగ్గర ఉన్నదే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో వాళ్ళకి ఇయ్యాలంటే
మీరు 75 ఇండ్లు ఇస్తే కదా అక్కడ ఈ 150 మందికి కనీసం 40-50 ఇండ్లు ఇస్తే కదా ఇవ్వగలుగుతారా? 3,500 వస్తాయా? 5 సంవత్సరాలు ఉన్నాయి కదా టైం. అందుకని వీళ్ళు వేసే లెక్కలకు లేకుంటే వీళ్ళు చెప్తున్న మాటలకు పొంతన లేదు. కాదు సార్, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 3,500 ఇళ్ళు అంట. మీరు అది కూడా పాయింట్ మీరు క్యాచ్ చేయట్లేదు. సార్ ఒక ప్రతి సంవత్సరం మరి ఎందుకు 3,500 సార్? గడిచిపోయింది కదా సంవత్సరం. మరి ఇప్పుడు 7,000 ఇవ్వాలి కదా ఇప్పుడు జరుగుతుంది అదే కదా. రవి గారు. ఈ సంవత్సరం ఎండింగ్ లో ఇప్పుడు 3,500 ఇస్తారు ఇస్తున్నాం కదా. నెక్స్ట్ సంవత్సరం ఆ సంవత్సరం ఎండింగ్ లో 3,000 అంతే కదా. రవి గారు ఇప్పుడు మీరు ఒక ఊర్లో కాంగ్రెస్ సంవత్సరం అయిపోయింది సార్. ఒక ఊర్లో వినండి, ఒక ఊర్లో 150 5 సంవత్సరాలు. అది వినండి, మీరు తర్వాత చెప్తారు. చెప్పండి. మీరు ఎవ్రీ ఇయర్ 3,500 అంటే లాస్ట్ ఇయర్ 3,500 కలపాలి కదా. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు మరి అట్లా అంటే 7,000 ఇవ్వాలి మరి లెక్క ప్రకారం. ప్లానింగ్ 7,000 చేస్తలేరు కదా, ప్లానింగ్ 3,500కే చేస్తున్నారు కదా. అయిపోయిందా? అదొకటి, అది పట్టిదే. కానీ 3,000 కాదు సార్, 3,500 కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చింది సార్. అది స్టార్టింగ్ లో ఆ మాట కాదు. మీకు ఒక గెలిచిన కొత్తలోనే చెప్పారు సంవత్సరానికి 3,500 ఇస్తామని. అవునా? మా ఆత్మూరు ఎమ్మెల్యే మొత్తుకొని నాకు 3,500 సరిపో 10,000 ఇవ్వాలంటాడు ఆయన. అసలే లేదురా నాయన అంటే ఇప్పుడు అసలు ఇక మనము మాట్లాడుకుంటే ఎన్నో ఉన్నాయి. అయితే ఆ ఊర్లోనే భూమి లేని నిరుపేదలు ఎవరైతే వీళ్ళు 12,000 కాడికి ఇస్తామన్నారు కదా కూలీలకు. ఆ 12,000 కాడికి ఇవ్వాలంటే 300 మంది ఉన్నారు ఆ రోజు. 300 మందికి 12,000 కాడికి ఇస్తారా? తర్వాత అది కూడా ఏమైంది, ఎవరైతే జాబ్ కార్డు ఉందో ఎవరికైతే మన ఉపాధి హామీకి పోయే వాళ్ళనే క్రైటీరియాగా తీసుకుంటున్నారు. అంటే మిగతా పేదల పరిస్థితి ఏంది? కాబట్టి ఈ విధంగా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో వీళ్ళకు ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఏమైంది, నేను మొన్న బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ చూసిన. మేము ఇప్పుడు ఫస్ట్ ఈ పథకాలన్నీ కూడా సాచురేషన్ మోడ్ లో, అంటే నేను చెప్పిన ఇప్పుడు ఈ 300 మంది కూలీలకు 12,000, 150 మందికి ఇండ్లు, ఇవన్నీ కూడా మండలానికి ఒకరికే ఇస్తాము అనేది వారి ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క అంతరార్థం. నాకు ఇప్పుడు సతీష్ గారు చెప్పాలా, మీరు మరి అన్ని ఊర్లకు ఎట్ ఏ టైము ఈ 4 పథకాలు అమలు చేస్తారా? ప్రజలకు నమ్మకం లేదు. రేషన్ కార్డు, సరే రేషన్ కార్డు అంటే ఇప్పుడు వెంటనే ఖర్చు అయ్యేది లేదు కాబట్టి ఇస్తారు. పోతే రైతు భరోసా విషయంలో కూడా అదే మంత్రి గ్రామంలో నేను అడిగాను, మీ దగ్గర రైతు భరోసా కిందికి రాని భూమిని ఎంత గుర్తించారంటే కేవలం 40 ఎకరాలు మాత్రమే గుర్తించారు. మిగతా అంతా కూడా వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయ యోగ్యమైనది. కాబట్టి ఇప్పుడు నేను ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా నేను మెచ్చుకుంటున్నాను. నా వర్షన్ మొదటి నుంచి కూడా ఒక వ్యక్తికి 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలకు పెట్టుబడి ఇవ్వాలి. ఇప్పుడు ఆయన తినేది 2-3 ఎకరాలలో పండించే పంట తింటాడు, మిగతా అంతా దేశంకే ఇస్తున్నాడు కదండి. ఇప్పుడు అది పెట్టుబడి. ఇప్పుడు 50 ఎకరాల అతనికి 50 బస్తాలు యూరియా అయితే 5 ఎకరాలకి 5 బస్తాలే సరిపోతాయి. మిగతా 45 బస్తాలకు ఎవరు ఇవ్వాలా? కాబట్టి ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం డెఫినెట్ గా వాళ్ళు అయితే అమలు ఎంత వరకు చేస్తారు ఇప్పటికి క్లారిటీ లేదు. ఇప్పుడు సతీష్ గారు మాట్లాడుతూ కూడా ఎన్ని ఎకరాలు ఇస్తారో వారికే క్లారిటీ లేదు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు కటాఫ్ ఏమైనా నిర్ణయించారు అన్నారు, 5 లేకపోతే 7 లేదంటే 10 లోపు అనే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అది తప్పని ప్లానింగ్ లో ఉందంట. ప్రభుత్వము దీనికోసం సబ్ కమిటీ వేసి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మిగతా అందరూ కూడా తీర్మానం చేసింది ఏంటంటే ఎంత వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంటే అంతటికి ఇస్తాము అని చెప్పారు. సరే గతంలో ఇచ్చినట్టు పుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు తప్పితే మిగతా వ్యవసాయ యోగ్యమైంది అది నో లిమిటేషన్. ఓకే, వ్యవసాయ యోగ్యం అంటే 100 ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వాల్సిందే. నేను అది అడుగుతున్నాను, వాళ్ళు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఆల్రెడీ క్లారిఫై చేసింది అది. ఓకే, మీరు కూడా తెలుసుకోండి, సతీష్ గారిని తెలుసుకోమనండి. వాళ్ళ స్టాండ్ మళ్ళీ ఇప్పుడు మారితే ఎట్లా? పోయినసారి డిస్కషన్ లో కూడా వచ్చింది ఇది. ఇప్పుడు వాళ్ళు అన్నది నిజమే. కాకపోతే సార్ అప్పుడు ఏమైతే అప్పుడు వాళ్ళు నిజంగానే వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి కూడా మేము ఇస్తాము అని అన్న మాట మాత్రం వాస్తవమే. కానీ ఇప్పుడు మొదట లేదు రవి గారు, మొదట లేదు ఆ స్టాండ్. అది లేకపోతేనే విమర్శలు వస్తేనే ఇది అందరికి ఇస్తాము, వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తామని మొన్న ఇచ్చారు. మొన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అంటే ఒక 15-20 రోజుల క్రితం. చెప్పండి. అది సో ఈ విధంగా ఏదైతే ఉందో డైలమాలో ఉండకుండా నేను ఏమంటున్నా అంటే ప్రజలకు మీరు ఇవ్వగలిగినయే చెప్పండి. మీరు అప్పులు ఉన్నాయి అని అంటే మరి ఇవన్నీ కొత్త చాలు చేసుకుంటా పోయి మీరు ఎట్లా ముందుకెళ్తారు? నేను ఏమంటున్నా అంటే నేను ఇవ్వద్దనడం లేదు, డెఫినెట్ గా పేదవానికి లాభం జరగాల. మరి గరీబీ హటావో అన్నారు 1971లోనే,
అవును. మరి గరీబీ ఆటాయితో ఇంతగానో గరీబులు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ కదా మీకు బారణ పరిపాలన చేసింది, కాంగ్రెస్ దేశాన్ని. రైట్ రైట్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కాంక్రీట్ గా ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు అయితే మళ్ళా దీంట్లో ఏంది ఇందిరమ్మ కమిటీలను వేసి పార్టీల వారిగా చూసి మీరు వాళ్ళ జేబులు కత్తిరించొద్దు, న్యాయంగా నిజమైన పేదలకు నిజమైన అర్హులకు అన్ని పథకాలు వర్తింపజేయాలి. పాపం రేషన్ కార్డు విషయంలో అయితే మా దగ్గర నుంచి గల్ఫ్ పోయినటువంటి వేల లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అవును సార్, రేషన్ కార్డు విషయంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అది అందరూ రేషన్ కార్డులో పేరు లేకపోతే ఏమైందంటే ఇక్కడ ఏది అర్హత కాదు అతనికి. అవును అవును. ఆయనకు ఆరోగ్యశ్రీ రాదు, ఆయన ఈవెన్ ఓటర్ కార్డులు ఎక్కాలన్నా వాడు ప్రూఫ్ అడుగుతాడు. రకరకాలుగా ఓటర్ల లిస్ట్ లో కట్ చేసారు. వాళ్ళు మధ్య వచ్చుకుంటా పోతారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు గల్ఫ్ లో ఉన్నా వాళ్ళు సిటిజన్స్ కారు అక్కడ పిఆర్ కూడా ఉండదు. వాడు ప్రతి 11 నెలలకు ఒకసారి వచ్చిపోతుంటాడు. ఇక్కడ ఏదో కుటుంబాన్ని గడపడం కోసం లేబర్ గా పోయి కష్టపడుతున్నాడు. మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ కండిషన్స్ పెట్టకుండా వాళ్ళు ఉంటేనే మేము ఇస్తామనంటే అది న్యాయం కాదు. కాబట్టి ఆ విధంగా రేషన్ కార్డులు ఇవ్వండి. అది మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, మేము ఇస్తున్నాము బియ్యం, మిగతా అన్ని కూడా సరుకులు మేము ఇస్తున్నాము. మీరు ₹1 ఇస్తారు, ఇచ్చి మీరు పేరు పెట్టుకుంటున్నారు. రైట్, అది మాట్లాడదాం సార్. ఆ విషయం మీద కూడా ఇష్యూ నడుస్తుంది, అది మాట్లాడదాం. దాని మీద ఉదారంగా ఉండాలనేది నా విజ్ఞప్తి. రైట్. సాదిక్ గారు యా, నమస్తే సార్. నమస్తే. అదే సార్, మీ ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ప్రజలకు ఆమోదయోగ్యంగా ముందుకు వెళ్తున్నాయా అంటే క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. కానీ ఇప్పుడు కూడా ఈ పథకాలు కూడా నిన్న రిలీజ్ చేసినటువంటి పథకాలు కూడా ఎంతవరకు అమలు అవుతాయి అనేది కాస్త గందరగోళ పరిస్థితి కనపడుతుంది. కానీ అమలు అవుతాయని ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది, అమలు అవుతాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, నిజంగా ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అనేది మా ఒక అనలిస్ట్గా మీరే చెప్తారు సార్. చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సార్